మరి రూమ్ దగ్గర నుంచి మేమైతే కనుక ఉడిపి కృష్ణుని యొక్క దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో వర్షం అయితే నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. మేమైతే కనుక ఈ యొక్క హోటల్ అయితే కనుక ఉండడం అయితే జరిగింది. మధురా హోటల్ చూడండి. వర్షంలో వెళ్తున్నాము ఆయన దర్శనం చేసుకోవడానికి. కంటిన్యూగా మేము వచ్చినప్పటి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ తడవకుండా ముందు జాగ్రత్తగా కవర్ తోటి పట్టుకుని చూడండి. ఇక ఈయనైతే మరి మామూలు కదా, ఇంకా మనల్ని ఎవరు రాపేది అంటున్నాడు ఇక్కడ. మా యొక్క బస్సు, మేము ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు. చూసారా, ఇవన్నీ కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఏదైనా తుఫాను కానీ ఏదైనా వచ్చి పట్టిందంటే కంపల్సరీ కురుస్తూనే ఉంటుంది, వేస్తూనే ఉంటుంది. ఇదిగో మా యొక్క గెస్ట్ హౌస్కి అలాగే మా హోటల్కి దగ్గరగానే ఉడిపి కృష్ణ యొక్క మందిరం. సో ఒకసారి ఉడిపిలో ఉన్న కృష్ణ విగ్రహము విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలోకి అయితే చేరడం అయితే జరిగింది. ఆ తరువాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడుపికి సమీపంలో గల మల్ఫే అనే ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యాన తత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక కనిపించింది. ముఖ్య వాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలో త్రిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించిపోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు నౌక సమతుల్యంలో ఉంచడానికి వాడుతుండిన 2 పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ ముద్దలు గోపీ చందనంగా పిలువబడే చందనపు ముద్దలు. సముద్ర తీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతి నుండి ఒక ముద్ద జారిపడి అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం ఓడబండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముని ఇక్కడే ప్రతిష్ఠించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని ద్వాదశ స్తోత్రము అనే దివ్యస్థుతిని అసువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్వ సరోవరం జలాల్లో ఆ చందనపు ముద్దను ముంచగానే అందులో నుంచి కృష్ణ ప్రతిమను దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చమూర్తిగా పూజలు అందుకుంటుంది. ఈ విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో పునఃప్రతిష్ఠించారు. ఒక చేత కవ్వాన్ని మరొక చేత కవ్వాపు త్రాడును పట్టుకుని కనిపించే బాలకృష్ణ రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు. సంసారమైన సాగరాన్ని మదించి మోక్షమైన వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమ భంగిమలోని అంతరార్థం. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహ బలుడైన కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం.
అలాగే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో స్వామివారికి ఒక భక్తుడు, అంటే ఆయన అంతలాగా ఇష్టపడి కొలిచే కనకదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన చెన్న ఆదికేశవ అన్న అంకిత నామంతో కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడే మొత్తం గ్రామాలు పల్లెలు అన్నీ కూడా తిరుగుతూ ఉండేవాడు. కురుపు కులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని కూడా నిరాకరించడం జరిగింది. అంతేకాదు అతన్ని ఆలయ వెనుక భాగంలో బంధించి హింసించడం కూడా జరిగింది. అప్పుడు కనకదాసు స్వామిని ఆయన యొక్క కీర్తనలతోటి ఆలపించడం జరిగింది. భక్తుని ఆచికి కరిగిపోయిన కృష్ణస్వామి మన కృష్ణుడు వెనక్కు తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికే ఆలయ వెనుక గోడకు కూడా రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు కనక కిండి అనగా కనకదాసు కిటికీగా కూడా పిలుస్తున్నారు. ఆలయ వెలుపల భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించడం స్థలం కూడా ఉంది. ఇక్కడే కనక మండపమును నిర్మించడం జరిగింది. ద్వాపర యుగాంతంలో మహానిర్యాణాన్ని సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన 4 మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు. అవే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు, పండ్రాపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరిలోని శ్రీ జగన్నాథుడు, ఉడిపిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ రూపాలలో తిరుమల శ్రీనివాసుడు కాంచన బ్రహ్మగాను, పండ్రాపుర విఠలుడు జ్ఞాన బ్రహ్మగాను ప్రసిద్ధులైతే ఉడిపి కృష్ణుడు అన్నబ్రహ్మగా ఖ్యాతిని పొందాడు. ఇందుకు ఉడిపిలో నిత్య అన్నదానము ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. జై శ్రీకృష్ణ. అలాగే ఉడిపిలో వెలిసిన మరొక శివాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి మందిరం. ఈ ఆలయము గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉండడం జరిగింది. ఉడిపిని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళీశ్వరుణ్ణి తప్పక దర్శిస్తారు. వ్యాసరాజ తీర్థులు, వాదిరాజ తీర్థులు, పురంధరదాసులు, కనకదాసులు, విజయదాసులు వంటి ఎందరో కర్ణాటక వాగ్గేయకారులు ఉడిపి శ్రీకృష్ణుడి వైభవాన్ని, మహత్యాన్ని కన్నడ సంస్కృత భాషలో కీర్తించారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య కేంద్ర బిందువై అల్లారుతూ ఉన్న ఉడిపి క్షేత్రము తప్పక దర్శించవలసిన పుణ్యస్థలం. ఇక్కడ వెలసిన బాలకృష్ణుని దర్శనం వల్ల మానసిక క్లేశాలు తొలగిపోతాయి, సంతానాభివృద్ధి కలుగుతుంది, జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు సిద్ధిస్తాయి. మధ్వాచార్యుల యొక్క ఆలయం కూడా ఇక్కడైతే ఉండటం జరుగుతుంది. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.